ఆల్కహాల్ కి మొటిలిటీకి డైరెక్ట్ గా రిలేషన్ ఉన్నట్టు చాలా స్టడీస్ చేశారనమాట. ప్రపంచమంతా చేసి వాటిని కలెక్ట్ చేసి మెటా అనాలిసిస్ చేస్తారంటే అన్ని స్టడీ చేసి ఈ స్టడీకి అర్థం ఉందా అనేది తేల్చినప్పుడు చెప్పారు ఏంటంటే మందు తాగినప్పుడు మొటిలిటీ కదలిక అనేది పడిపోతూ ఉంటుంది. సో ఈ చిన్న చిట్కా మీరు చేయగలిగితే హెల్త్ లో మార్పులు తేగలిగితే లైఫ్ స్టైల్లో మార్పులు తేగలిగితే మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే జెనెటిక్ కారణం వల్ల అంటే మీ చేతుల్లో లేని కారణం వల్ల కూడా మొటిలిటీ అనేది పడిపోతూ ఉండొచ్చు. సో మీరు టైం వృధా చేయకుండా మీలో మీరే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుందాము కొన్నేళ్ళు వెయిట్ చేద్దామని కాకుండా మీ యూరాలజిస్ట్ కో మీ గైనకాలజిస్ట్ కో చూపించుకుంటే మీ రిపోర్టు వాళ్ళు సలహా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ హార్మోన్ టెస్ట్ చేస్తారు, మీ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేస్తారు, మీకు ఇంక వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకొని కరెక్ట్ దారి చూపిస్తారు. ఓకే మీరు వెయిట్ లాస్ చేసుకోండి, మీ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోండి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతో మీకు కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట.